ఎవరు అన్నారు అనమాట, ఈ గొడవలంతా అయ్యాక ఇక వేణుస్వామి దగ్గరికి ఎవరు పోరు ఇక జాతకాలు చెప్పించుకోవడానికి అని చాలా మంది అన్నారు. అన్నాక ఒకరోజు అనుకోకుండా నేను మన ఆశ్రమానికి వచ్చా, మన ఆఫీస్కి వచ్చా. తండోపతండాలు కూడా అక్కడ ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉన్నారు. రైట్. ఈ ఛానల్ ఓనర్ ఎస్ 2 గంటలు వెయిట్ చేసిండు. అవును. ఎస్. ఆయన విఐపి. ఆయన జనరల్గా నేను కూర్చోబెట్టా. అవును. కరెక్ట్. ఆయన నేను కూర్చోబెట్టా. అవును. అట్లాంటి మనిషి 2 గంటలు వెయిట్ చేసిండు. ఆయన వచ్చి ఏం చెప్పిండు మీకు? అది ఏందా అంత జాతర ఉంది, ఏమే గొడవైనప్పుడల్లా జనం పెరుగుతున్నారు ఏంటంటాడు ఆయన. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మీరు ఒక మాట అన్నారు ఇందాక, వెంకటేశ్వర స్వామి కంటే కూడా దశమహావిద్యల పూజ చేసినప్పటి నుండి మీ కాంట్రవర్సీస్ వచ్చినాయి. దీంతో పాటు ఇంకొకటి ఉంది, దశమహావిద్యల పూజలు కావాలంటే వేణుస్వామికి దగ్గరికే వెళ్ళండి అని జనాలకు చెప్పినట్టుగా ఉన్నాయి ఆ వీడియోలన్నీ. ఓకే ఓకే రైట్. అర్థమైందా మీకు? రైట్ రైట్ రైట్. అంటే పలాని వస్తువు పలాని వ్యక్తి దగ్గర దొరుకుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అంటే మనం పబ్లిసిటీ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు దానికి మీరే కదా బ్రాండ్ అంబాసిడర్, ఇంకెవరు లేరు ఇక. ఇప్పుడు అదే చెప్తున్నా నేను. అందువల్ల ఏమైతుంది అంటే ఇవి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చేస్తున్నారు. అవును. నాకు ఈజీ అయిపోయింది, అంటే ఫిల్టర్ అయిపోయింది. ఇంతకు ముందు ఏమైపోతుండే, నా దగ్గరికి ఒక 100 మంది వస్తే ఈ 100 మందిలో ఈ పూజలు కావాలని అని అడగాల్సిన పరిస్థితి వస్తుండే. అంటే ఇప్పుడు 100 మందిలో అమ్మ ఈ పూజ చేసుకుంటారా, లేదు ఈ పూజ చేయమంటారా అని అడుగుతే ఇప్పుడు ఏమైపోతుంది, అక్కర్లా డైరెక్ట్గా వాళ్ళు నా ముందర కూర్చొని స్వామి భాగాలంకి చేయండి. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మాకు కోర్టు కేసు ఉంది అని. ఎందుకు అంటే మాకు భూ వివాదం ఉంది, మీరే చేయండి. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా, నాకు రాజశ్యామల చేయండి అంటే వాళ్ళే చెప్పుకొని వస్తున్నారు నా దగ్గరికి. రెండోది ఇంకా గొప్ప విషయం ఏంటంటే, స్వామి మేము గ్లెన్ఫిడిష్ అవుతాం స్వామి, సో మా ప్రసాదం మేమే తెచ్చుకుంటాం అని గ్లెన్ఫిడిష్ మీరు చెప్పక్కర్లా, నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే తెచ్చుకుంటారు. ఇప్పుడు అమెరికా నుండి వచ్చే వాళ్ళు ఉన్నారు, స్వామి మేము ఓన్లీ ఓడ్కా తీసుకుంటాం స్వామి, సో ప్రసాదం ఓడ్కానే పెట్టండి అంటే నాకు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితిలోకి నేను వెళ్ళిన. సో నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే వేణుస్వామి ఏం చేస్తాడు ఏంది అనేది మొత్తం క్లియర్గా చెప్పేసి జనాలకు. అవును. నా దగ్గరకు వచ్చేవాడు మానసికంగా ఎలా రావాలి అని వాళ్ళని ప్రిపేర్ చేసేసారు జనాల్ని. ఎవరు ఇప్పుడు మీరు చెప్తున్న కాంట్రవర్సీస్. సో దానివల్ల ఏమైపోయింది అంటే నా దగ్గరకు వచ్చేవాడు కుల్లం కుల్లాగా వస్తుండు. రెండోది నాకు ఈ శశభిషం లేకుండా అయిపోయింది. ఏమవుతుందంటే వేణుస్వామి మంచోడా చెడ్డోడా ఈ డిస్కషన్లో లేడు ఇప్పుడు. ఎందుకంటే నేను ఏమంటున్నా, ఫస్ట్ నా నెగిటివ్ వీడియోలు చూడండి, నన్ను జనాలు తిట్టిన వీడియోలు చూడండి, నన్ను దొబ్బిన వీడియోలు చూడండి, అన్నీ చెక్ చేసుకోండి. వామాచారం అంటే ఏందో చెక్ చేసుకోండి, దశమహావిద్యలు అంటే ఏందో చూసుకోండి, కామాఖ్య అంటే ఏందో చూసుకోండి, పండితుని మాట వినొద్దు, వేణుస్వామి మాట అస్సలు వినొద్దు. గూగుల్ తీయండి, చాట్ జీపీటీని అడగండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, జెమినీని అడగండి. ఓపెన్ చేసి దశమహావిద్యలు అంటే ఏంది, వామాచారం అంటే ఏంది, కామాఖ్య అంటే ఏంది, ఇవన్నీ అనలైజ్ చేసుకొని వేణుస్వామి లంగన దొంగన తప్పు చేస్తుండా దొంగన కొడుక ఆలోచన చేయండి. మీకు నమ్మకం వస్తే నా దగ్గరికి రండి. ఓకే, ఇంత క్లారిటీగా ఉన్నా నేను. సో వాళ్లకు ఏది ఓపెన్ చేసినా క్లారిటీ వస్తుంది. రైట్. అంటే చెప్పండి, మొన్నటి మన కామాఖ్య కాంట్రవర్సీ తర్వాత ఏం జరిగింది అసలు అని ఇప్పటికి కూడా చాలా మంది, అంటే అందరు నాలాంటి వాళ్ళకి తెలుసు కానీ సామాన్యుడికి అర్థం కావాలి. నిజంగానే వేణుస్వామిని అక్కడ రానివ్వట్లేదేమో, ఇప్పుడు పోవట్లేదేమో, వేణుస్వామి అక్కడ పూజలు చేయడేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు. కామాఖ్యకు మీరు వచ్చిరా? అక్కడ ఏం జరుగుతాయి బలులు? దున్నపోతు బలులు జరుగుతాయి, మటన్నే ప్రసాదంగా పెడతారు. తిన్నారుగా మీరు? బ్రహ్మాండంగా. మందు లేకుండా పూజలు ఉంటాయా? అస్సలు మొత్తం మందే అక్కడ. ఇది మీ కళ్ళతో చూసిరా ఎవడో చెప్పిండా మీకు? నేనే చూసా కదా స్వయంగా. మీరు వీడియోలు తీసుకురు కదా బ్రహ్మాండంగా. కానీ అవి టెలికాస్ట్ చేయలేం కాబట్టి చేయలేదు. ఎగ్జాక్ట్లీ, అవి చేయలేం కదా, చేయలేరు కదా. అంటే అవి టెలికాస్ట్ చెయ్యలేము కాబట్టి మా నోటికి వచ్చింది మేము చెప్తాము. నా కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు, లిక్కర్ ఉండదు అని చెప్పేవాళ్ళు మీ దృష్టిలో ఏంటి? అంతే కదా, అది ఒక విష ప్రచారం కింద లెక్క. అది 100% అవునా, 100% తప్ప. అవునా? నేను స్వయంగా చూసా. మీరు చూసిరు కదా. ఇప్పుడు నాకు ఇదే కావాలి. 3 రోజులు నేను అక్కడ ఉన్నా. ఐ వాంట్ దిస్. ఆ విష ప్రచారమే నాకు కావాలి. ఓకే. ఎందుకు కావాలి అంటే, రైట్, బంగారాన్ని సానబట్టిన తర్వాతనే ఒక ఐటెం తయారవుతుంది. అవును. సో వేణుస్వామి చెప్పేది నిజము అని నార్మల్గా నమ్మొద్దు జనాలు. ఫస్ట్ వేణుస్వామి బ్లేమ్ అయ్యి వేణుస్వామి చెండాలము అని జనాలకు తెలిసిన తర్వాత వేణుస్వామి చెప్పేది నిజము అనేటువంటిది పడితే నా మీద పడే స్టాంపు రాజమౌళి స్టాంప్ లాగా పడుతుంది. కరెక్ట్. సో నేను ఏమంటున్నా, మీరు అక్కడ మద్యం లేదన్నారు, మాంసం లేదన్నారు, బలులు లేవన్నారు, చెప్పండి, ఇదే కావాలి నాకు. కానీ ఇక్కడి నుండి ఫ్లైట్లలో వెళ్ళిన జనాలు అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళతో చూసిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి వేణుస్వామి. ఫస్ట్ గుర్తొచ్చేది మీరు పెట్టిన వీడియోలు. కరెక్ట్. ఫస్ట్ గుర్తొచ్చేది, ఫస్ట్ వచ్చేది వేణుస్వామి మీద క్రెడిట్, రెండోది పోయేది మీ క్రెడిబిలిటీ. కరెక్ట్. ఎస్. ఎప్పుడైతే కామాఖ్య దేవాలయ దర్శనానికి వెళ్ళంగానే ఫస్ట్ కనిపించేది ఎంట్రన్స్లో తలకాయలు.
అవును మేక తలకాయలు దున్నపోతు తలకాయలు నరికి తలకాయల మీద కర్పూరం పెట్టి హారతిస్తున్న సందర్భంలో అవును మీరు దర్శనం చేసుకునే సందర్భంలో మీకు ఫస్ట్ కనిపించేవే అక్కడ దున్నపోతు మేక తలకాయలు. నేను ఆ తల వెనుక పరిగెత్తాను, నేను లోపలికి గుడి లోపలికి మీరు రన్నింగ్ చేసిర్రు, ఒక చిప్పలో ఇట్లా తీసుకుని వెళ్తుంటే దాని వెనకాల వెళ్ళిర్రు. సో ఇది దొంగతనంగా జరగల, గర్భాలయంలో పెట్టిర్రు, పోలీసుల సమక్షంలో. అక్కడ పోలీసులు ఉంటారు, వాళ్ళందరూ క్రౌడ్ కంట్రోల్ చేస్తారు, వీడియో తీయనియరు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను వీడియో తీయలేను కాబట్టి, నేను దాన్ని డిస్ప్లే చేయలేను కాబట్టి నా తప్పంటే ఎట్లా? సో నేను అనేది ఏంటంటే ఐ వాంట్ దిస్, నాకు ఇదే కావాలా. నేను అనేది ఏంటంటే నా క్రెడిబిలిటీ పెరగాలి, దాని గురించి అబద్ధాలు చెప్పే వాళ్ళ క్రెడిబిలిటీ పోవాలి అంటే వాళ్ళు అట్లనే చెప్పాలా. వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్పితే నాకంత సంతోషం. ఈ జనాలకు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, చిన్న చిన్న మైసమ్మ దగ్గర ఎక్కడ పడితే అక్కడ మనం కోళ్ళు గొర్రెలు కోస్తూనే ఉన్నాం కదా, ఇలా కొత్తది ఏముంది నాకు అర్థం కాల. నేను అదే అంటే వేణుస్వామిని తిట్టాలి అంటే దీన్ని పెద్ద లెవెల్లో చేసి చూపించాలి. ఓకే, నేను ఏమంటున్నా అంటే నువ్వు పెద్ద లెవెల్లో చూపిస్తున్నావు కరెక్టే, ఒకసారి పోయి చూసుకొని వచ్చి చూపి. మొన్న ఒక స్వామీజీ పోయిండు, అక్కడ మనకు 2 సింహాల మధ్యన గణపతి ఉంటాడు. అవును, అందరూ అది అక్కడ క్షేత్రపాలకుడు అని గణపతి దగ్గర ఫోటోలు దిగుతారు, హీరోయిన్స్ అంతా, హీరోలంతా, అంబానీ అంతా. అక్కడ నిలబడి చెప్తున్నాడు ఇక్కడ బలులు ఉండవని. ఆయన బా ఇదే ఏం క్రెడిబిలిటీ ఇది, ఎంత ఘోరము. నువ్వు అమ్మవారి సాక్షిగా నువ్వు ఒక స్వామీజీ అయి ఉండి నువ్వు అమ్మవారి పక్కన నిలబడి అమ్మవారి గర్భాలయానికి ఆనుకొని నువ్వు చెప్పే అబద్ధం ఇదా? బలులు ఉండవని చెప్తావా? మాంసము నాకు ఎక్కడ కనిపించలేదని చెప్తావా? ఇక ఒక మన జ్యోతిష్కుడు ఉన్నాడు మన దగ్గర, ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆ జ్యోతిష్కుడు అక్కడ పూజలు, దశమహావిద్యల పూజలు చేస్తాడు, అమెరికా నుండి కాంటాక్ట్లు తీసుకుంటాడు, బలులు ఇస్తాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ టీవీలోకి వచ్చి ఏం చెప్తాడు, నా గురించి డిస్కషన్ రాగానే వేణుస్వామి ఇట్లా అంటారు కదండి అంటే అక్కడ ఉండవండి అంటారు. మళ్ళీ ఆయన వీడియోలే నాకు పంపిస్తారు, క్లయింట్లు పంపించి స్వామీజీ ఈయన మాకు వేయించాడు దశమహావిద్యలు అని. నేను ఏంటంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినట్టు నేను మాట్లాడలా. ఓకే, అంటే నేను వదిలేస్తున్నా. నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆన్సర్లు ఇవ్వడము, వాడెవడో వచ్చి టీవీలో మాట్లాడంగానే వానికి నేను మళ్ళీ కౌంటర్ వదిలేసుకున్నా. ఎందుకంటే నేను ఒకటే నమ్మిన, మీరు చూపించి మీకున్న క్రెడిబిలిటీని కోల్పోతారు, నా క్రెడిబిలిటీని పెంచుతారు. నేను ఎప్పుడైతే తప్పు చేస్తానో నాకు భయం ఉంటుంది, సిగ్గు శరం ఉంటుంది, నేను భయపడతా. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా కాబట్టి రేపన్నా వీళ్ళు కామాకేకపోతే దొరుకుతానేమో అనే భయం ఉంటుంది కదా. సో నాకు ఎప్పుడైతే నేను నిజాయితీగా ఉన్నానో, ఇవాళ కాకుండా 6 నెలల తర్వాత ఇక్కడ నుండి పోయిన జనాలకు అర్థమైపోతుంది. అక్కడ వాళ్ళు బలులు చూస్తారు, మద్యం చూస్తారు, మాంసం చూస్తారు. చూసిన తర్వాత ఆటోమేటిక్ నా దగ్గరకు వచ్చి స్వామి మీరు చెప్పేవే కరెక్టు అని నమ్ముతారు. సో ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ తెలంగాణలో అంటే, ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణను కబ్జా చేస్తున్నారు అనేటువంటి విషయంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. నిన్నగాక మొన్న మార్వాడీల మీద ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే, మార్వాడీ వాళ్ళు వచ్చి తెలంగాణ ప్రాంత వర్తకులను బతకనివ్వట్లేదు అనే ఉద్యమంలో ఉద్యమం వచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల నుండి ఆఫ్టర్ ఆల్ వేణుస్వామి అనేటోడు పోయి 10 సంవత్సరాల నుండి కామాఖ్యలో రాజ్యమేలుతుంటే కామాఖ్యలో ఉండే పంతులకు కాలదా? కాలదా? వాళ్ళ జెలస్ ఫీల్ గారా, వాళ్ళ ఈగో ఫీల్ గారా? సో అలాంటి ఒక క్యాండిడేట్ను కొంతమంది పట్టుకొని బెంగళూరు నుండి కొంతమంది తెలుగు వాళ్ళు వచ్చి ఒక వీడియోలా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఆయన ఈ బలి ఇస్తందుకు మీకు గర్భాలయం నుండి వచ్చి మనం బలి దగ్గరికి పోతాం, బలిగర్కు తెలుసు కదా, దున్నపోతు బలి చేయడానికి పోతాం కదా, అక్కడ నిలబడ్డాడు తను 2 గంటలు నా కోసం. సో నేను అక్కడికి రాగానే నాతోని ఆర్గ్యుమెంట్ లాగా స్టార్ట్ చేసుకున్నాను. ఈ ఆర్గ్యుమెంట్, దిస్ ఇస్ స్మాల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ను పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వ్యక్తి సెల్ ఫోన్తో వీడియో తీసాడు. తీసి వేణుస్వామిని బయటికి గెంటేసారు. వేణుస్వామిని గెంటేసాడు కాదురా, ఈ ప్రపంచంలో ఏ గుడి నుండి ఎవరిని. సో అది తెలియక అందరి, నేనేమనుకున్నా, నేను వచ్చి ఆన్సర్ చెప్పదలుచుకోవాలా,